జనరల్ ఆడియన్స్ ఎలా తీసుకోవచ్చు అంటే ఇంత ముందు ఆయన సినిమాలకి కల్ట్ కదా. అవును. మరి ఈ సినిమా అంటే ఎంతవరకు రీచ్ అవ్వచ్చు ఏంటి? కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఓకే. మొత్తానికి పంగనామా పెట్టింది అంతే. అది అంతా అది మనకు 2040 అని చూపించారు కదా, అంతే ఎలా అనిపించింది? బాగుంది, అది బాగుంది, సూపర్. హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అది అంతా ఎలా అనిపించింది? ఉపేంద్ర గురించి మనం చెప్పనాకు సూపర్, ఎక్స్ట్రాడినరీ. ఇంకా హైలైట్స్ ఏమనిపించినాయి భయ్యా మీకు? అండ్ డైరెక్షన్ వన్ మ్యాన్ షో మొత్తం, వన్ మ్యాన్ షో టోటల్. ఇంటర్వెల్ టైం క్లైమాక్స్ అంతా ఎలా అనిపించింది? క్లైమాక్స్ సూపర్ ఉంది. క్లైమాక్స్ ఫైటింగ్స్ ఎలా అనిపించినాయి? ఫైటింగ్ యాజ్ యూజువల్. అంటే అతనికి అతనే హీరో, అతనికి అదే విలన్, అందరు ఒకటే, అన్ని అతనేనా? అన్న అతనే. వన్ మ్యాన్ షో. ఉపేంద్ర గారు ఎన్ని క్యారెక్టర్స్? డ్యూయల్ రోల్. డ్యూయల్ రోల్ ఉంటుంది. అవునవును, డ్యూయల్ రోల్. ఏంటంటే చాలా ఒక సీన్స్ లో చెత్త కుప్ప ఇవన్నీ చూపించారు కదా, అలానే ఉంటుంది సినిమా. అవునవును. లేదా చూపించాడా? ఏం హ్యూమన్ లైఫ్ 40 వరకు అట్లా వెళ్ళిపోతుందని చూపించింది అంతే. అర్థమైందా మరి మీకు? నాకు అర్థమైంది, మళ్ళీ మళ్ళీ చూడొచ్చా? చూడొచ్చు. ఉపేంద్ర అన్నని చూస్తే ఎట్లా ఉంటుంది తెలుసా, పిచ్చి అయిపోద్ది, ఏం అర్థం కాదంతే. సూపర్ అంటే సూపర్. ఇది యూఏ ఏఐ ఏదంటే అసలు సర్టిఫికేట్ ఏమి ఇవ్వాలో తెలియక యూఏ సర్టిఫికేట్ ఇచ్చారంట దీనికి. అలా ఉంది. యూ సర్టిఫికేట్ తెలుసు, ఏ సర్టిఫికేట్ తెలుసు, ఇంకా ఏ సర్టిఫికేట్ కానీ ఇది మాత్రం యూఐ సర్టిఫికేట్. అబ్బాబ్బాబ్బా సినిమా మాత్రం పిచ్చి దెబ్బింది అయ్యా, మాత్రం మర్చిపోయింది అంతే. ఏం లేదు అన్నా, ఏం ఆడతామన్నా, ఏం చెప్పనన్నా సినిమా గురించి ఏం చెప్పాలని ముందు నాకు ఏమైనా అర్థం కావాలి కదా. ఇంకో 4 సార్లు సినిమాకి వెళ్తే కానీ ఏం అర్థం కాదు నాకు. అర్థమైపోయిందా? అది చెప్పాలన్నా కూడా ఇంకో 2 సార్లు చూడాలి. అది చెప్పాలి, సినిమా బాగుందా బాగాలేదని చెప్పాలన్నా కూడా ఇంకో 2 సార్లు సినిమా చూడాలి. ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. ఉపేంద్ర గారి యాక్టింగ్ ఎట్లా ఉందంటే ఇది ఎలా ఉంది సినిమా. నేను ఇంకోసారి అన్న క్లియర్గా చెప్పేస్తున్నా, నేను అలాంటి సినిమా ఉపేంద్ర గారిది థియేటర్లో ఫస్ట్ టైం చూడడం నా బ్రెయిన్ నాకు అందలేదు. నేను ఇంకో షో వేయాల్సిందే. ఇది నా జెన్యూన్ రివ్యూ. సినిమా అయితే డెఫినెట్లీ ఫస్ట్ టైం ఎవడైనా సినిమా చూసే సినిమా అర్థం కాదు. ఉపేంద్ర మూవీస్కి ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళకైతే మాత్రం సినిమా బాగా ఎక్కుతుంది. కానీ ఒకటి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవడెవడిని ఎంత ట్రోల్ చేయాలో అంత ట్రోల్ చేసి పెట్టేశాడు. డెఫినెట్లీ స్ట్రాంగెస్ట్ కంబ్యాక్ భయ్యా, ఎవరికైనా చూడొచ్చు. మరి అదేగా చెప్తుంది, నాకు అర్థం కాలేదు, నేను ఇంకో షో చేయాలని నేను ఒప్పుకున్నానంటే రియాలిటీ అదే కదా. నాకు అర్థం కాల, అస్సలు ఛాన్సే లేదు. నీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎవడెవడికి ఎక్కడెక్కడ దింపాలో దింపుతుండే సినిమా కన్వే చేస్తూ వెళ్ళారు. నేను 200 పెట్టా అన్న, 1000 రూపాయలకు న్యాయం చేశాడు అన్న. ఓకే అన్న. అట్లా మీరు చెప్తే నమ్మరు. చిన్న స్టార్టింగ్లో చెప్తాను, సినిమా స్టార్ట్ అయ్యేసరికల్లా స్టార్ట్ అయ్యేది మనకు అర్థం కాదు అసలుకు. అది గర్ర పోతూ ఉంటుంది అసలుకు. 15 నిమిషాల నుంచి ఆఫ్టర్ 15 మినిట్స్ మళ్ళీ నీకు మంచి ట్రాక్ మీద పోతుంది. ఎండింగ్ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, అట్లుంటుంది మూవీ. అదే చెప్తున్నా కదండి, ఆయన పర్ఫార్మెన్స్గా మాట్లాడే స్థాయి మంది కాదు. ఉపేంద్ర సినిమా అంటే అన్ని హైలైట్స్ అండి. దీంట్లో మనం ఏం మాట్లాడలేము అసలుకు, అట్లుంది మూవీ. సార్ ఆయన సినిమాకి రేటింగ్ ఇచ్చేవాళ్ళం సార్ మనం. ఎలా ఉంది అంటే యూఐ అంటే చాలా రోజులు డిఫైన్ చేయలేదు కదా, ఏంటి అసలు ఏముంది స్టోరీలో? అంటే యూ అండ్ ఐ అంటే ఇంకేం అని చెప్పను బ్రో. డీకోడింగ్ చేయాలా? చాలా అంటే ఆయన ఇప్పటివరకు కల్ట్ సినిమాలు చాలా తీశారు కదా, దానమ్మ మూడిది సార్. చెప్తున్నా కదా, లోపలికి వెళ్ళిన తర్వాత మీ మైండ్లన్నీ అని చెప్పాడు కదా ఒక ఇంటర్వ్యూలో, మీ బ్రెయిన్ పక్కన పెట్టి చూడాలన్నాడు కదా. ఒకసారి చూసి అర్థం కాదు, రెండోసారి కూర్చొని ఓపిక్గా దాన్ని డీకోడ్ చేసుకుంటే ఇప్పుడు ఆడియన్స్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అయ్యే మూవీ అందరూ అసలు ఫ్యామిలీ, నిజం చెప్తున్నా కదా, ఫ్యామిలీతో చూసే సినిమా. అసలు ఎక్కడ అసభ్యం లేకుండా అంతా బాగా తీశాడు. అసలు అంటే ఒకటండి, మీరు ఈ ఉపేంద్ర సినిమా ఎట్లా తీసినా కానీ ఆయన లాస్ట్లో ఒక మెసేజ్ ఇస్తాడు. సినిమాలో మెసేజ్ ఉంది సార్. అందరూ కనెక్ట్ అవుతుంది సార్. చిన్న పిల్లోడు ఆయన చెప్పాడు కదా, చిన్న పిల్లోడి నుంచి పెద్దోడి వరకు అందరికి అర్థమవుతుంది సార్ ఆయన మూవీ. అసలు నేను సింపుల్ గా చెప్పలేను, వర్డ్స్ లో అయితే చెప్పలేను మూవీ. సో మేము ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాం, అక్కడ బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మూవీ అర్థం కాలేదని ఏం లేదు, కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది. ఏ మూవీ అయినా క్లైమాక్స్ ఎలివేషన్ ఉంటుంది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది, బట్ ఇది మనం స్టార్టింగ్ లోనే ఎలివేషన్ ఇచ్చారు. సో త్రూ అవుట్ ద మూవీ చాలా బాగుంది.
అందరూ చూడొచ్చు. ఇది ఫ్యామిలీ మూవీ అనేం కాదు, అందరి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నాకు ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఫస్ట్ నచ్చింది, సో ఎలివేషన్ నచ్చింది. అంటే కనెక్ట్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఆయన ప్రతి మూవీలోనూ ఒక డిఫరెన్సియేషన్ చూపిస్తారు వేరే హీరోస్ కి. ఇందులో పక్కాగా కనిపించింది ఆ డిఫరెన్సియేషన్. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్, హీఈస్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అస్సలు కాదు, అది రాంగ్ యాక్చువల్ గా, అలా ఏం లేదు. బట్ ఆయన చేసిన అంటే మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు ఆయన యాక్టింగ్. బట్ చూడకపోతే కంపేర్ హిస్ ప్రీవియస్ మూవీస్ అండ్ దిస్ మూవీ, సో యూ విల్ గెట్ దట్ కంప్లీట్ ఐడియా. బిగినింగ్ హైలైట్ అనిపించింది అండి. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీనే ఎలివేషన్ ఇచ్చారు, అదే చెప్పాయి కదా మీకు. స్టార్టింగ్ క్లైమాక్స్ కూడా బాగుంది, బట్ నాకు బిగినింగ్ నచ్చింది, క్లైమాక్స్ బిగినింగ్. సో ఈ జనరేషన్ కూడా డైరెక్షన్ ఏంటో తెలుస్తుంది సార్, అది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఉపేంద్ర యాజ్ ఇట్ ఈస్ కల్ట్. ఇంకా అంటే మనకి పాత సినిమాలు అని ఉపేంద్ర రా ఈ సినిమాలు చూస్తే ఒక ఐడియా వస్తుంది, ఓకే క్లైమాక్స్ లో ఈయన పాయింట్ రివీల్ చేశారు నేను. బట్ దీనికి అలా కాదు, ఖచ్చితంగా రెండోసారి చూడాల్సిందే. ఆ క్లైమాక్స్ అర్థం కావాలి అంటే ప్రతి ఒక్కరు రెండోసారి వెళ్ళాల్సిందే. స్క్రీన్ ప్లే యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు ఉన్నట్టు కల్ట్, సూపర్ హిట్ కొట్టినట్టే. స్క్రీన్ ప్లే ఎప్పుడు ఆయన డైరెక్షన్ అయినా స్క్రీన్ ప్లే అయినా ఎప్పుడు మనందరికీ నచ్చిందే. ఆయన ఎప్పుడు మిస్ చేయట్లేదు దాన్ని ఫ్యాన్స్ని. ఏంటండి బీజిఎం బాగుంది, మ్యూజిక్ బాగుంది, అంతా బాగుంది, యాక్టింగ్ బాగుంది అందరూ. బట్ ప్రతి ఒక్కరు చూస్తే రివ్యూ సినిమా హైలైట్ అంటే మీరు చూస్తే మీరు చెప్పాలి. ఇప్పుడే యుఐ మూవీ చూసి వచ్చామండి. సో ఉపేంద్ర గారు చాలా బాగా కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన ఏంటంటే 2024కి కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుని దాన్ని ఇప్పుడు జనరేషన్స్కి ఎంటర్టైనింగ్గా మార్చి చెప్పారు. ఆయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో చెప్పారు. ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటారు. అలాగే పాత మూవీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఆయన టైప్లో క్రాంకీగా చెప్తూ ఉంటారు. మనకి బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, జోకులు వేస్తూ ఉంటాం. సో మీరు ఏ ఉపేంద్ర ఈ సినిమాలన్నీ చూసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అలాంటి ఫీలింగ్ వస్తుంది. కానీ అప్పుడు ఆ ఇష్యూస్ చెప్పారు, ఇప్పుడున్న ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడున్న 2024 ఆ ఇష్యూస్ అంటే చెప్పేస్తే స్పాయిలర్స్ కింద ఉంటుంది. సో ఇట్స్ ఎంటర్టైనింగ్ అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అర్థం కానంత ఏం లేదండి. దాంట్లో యూ అండ్ ఐ అంటే మనతో మనం మాట్లాడుకునేది ఒక ట్రాక్ ఉంటుంది, సొసైటీతో ఇంటరాక్ట్ అయ్యే ట్రాక్ ఉంటుంది అనమాట. సో నాకైతే అర్థమైందండి. అందరు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాం అనేది చాలా బాగా చూపించారు. సో ఇక సినిమా ఉపేంద్ర గారి నుంచి నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో నా చిన్నతనంలో ఆ రేంజ్లోనే అప్పుడు చూపించారు. అంతకు మించి అంటే ఎప్పటికప్పుడు జనాలు అప్డేట్ అవుతున్నారు, అన్నీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఉపేంద్ర గారు కూడా ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ, మెసేజ్ ఇవ్వడం కానీ అన్నీ అప్డేట్ అయ్యారని చెప్పొచ్చు. నిజంగా ఉపేంద్ర గారికి అయితే నేను హైదరాబాద్ నుంచి చాలా మంది అంటే ఇప్పుడు గీతా డిస్ట్రిబ్యూషన్ అల్లు అర్జున్ గారిని కూడా కలిశారు. అవును, చాలా మంది ఫ్యాన్స్ కూడా యూఐ సపోర్ట్ చేస్తారు. ఎలా అనిపిస్తుంది? చాలా అంటే మంచి సినిమా అన్న, మంచి సినిమా అని ఎవరైనా సపోర్ట్ చేస్తారు, కామన్ ఆడియన్స్. ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, మంచి సినిమా. ఉపేంద్ర గారు అంటే ఒక జానర్ ఉంటుంది, ఆ జానర్ని 100% కాదు 200% సక్సెస్ అయ్యారు. హైలైట్ కంబ్యాక్ అన్న, పాన్ ఇండియా వరల్డ్ లో కంబ్యాక్ అయినా, పాన్ ఇండియా కంబ్యాక్. అంటే ఇంతకుముందు అంటే మనం ఉపేంద్ర గారి నుంచి ఒక ఆడియన్స్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పుడు మన రజనీకాంత్ గారి నుంచి ఎలాంటి మేనరిజం స్టైల్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఉపేంద్ర గారి గురించి ఒక సోషల్ కానీ అన్ని జానర్లోంచి ఒక మూవీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటి మూవీ మళ్ళీ నాకు వచ్చిందని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు అనిపించింది. చూడొచ్చు, ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. ఒక మంచి మెసేజ్ అన్న, ప్రతి ఒక్కరికి జనాలు కూడా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని అంటే ఈ యాంగిల్ ఆ యాంగిల్ కాదు, ప్రతి యాంగిల్ని మనకు చూపించేసిండు సినిమాలో. థ్యాంక్ యూ.